సరే వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటిదో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందో లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నల్ వాళ్ళ క్లాషెస్ చూసుకొని ముందు మీ రాష్ట్రానికి పరిమితమై సేవల గురించి ఆలోచన చేయండి. దేశంలో అనేకమైనటువంటి ఉదాహరణకు ఈ పురంధేశ్వరి గారు ఒకవేళ అంతా హ్యూమన్ టచ్ ఉంటే పార్లమెంటు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైనటువంటి ఎత్తు ఎవరెస్ట్ అది. ఆ పార్లమెంటు లోపలికి అడుగుపెట్టడానికి అవకాశం లేకుండా అడ్డుపడి పక్కకు జరుపుకుంటూ పోతే కింద పడి హత్యాయత్నం కేసు రాహుల్ గాంధీ పెట్టారంటే ఆ ప్రజాస్వామ్యానికి విలువ ఏందో పురంధేశ్వరి గారు చెప్పాలి. అంతేకాదు అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఊకేంది ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అనుకుంటూ అదే మాట దేవుడిని అంటే పూర్వజన్మ సుకృతి వస్తుంది మళ్ళీ పూర్వజన్మ వస్తుందని చెప్పి అమిత్ షాను మంత్రివర్గంలో కొనసాగిస్తారు. ఆ మాట మీద అంబేద్కర్ గారి మీద విశ్వాసం ఉంది. అదే ఒకవేళ మీ అందరం గౌరవిస్తాం బీసీలుగా ఎన్టీ రామారావు గారిని అంటూ ఊకుంటారా పురంధేశ్వరి గారు. అదే రాజ్యాంగానికి పితామహ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ గారు తిరుగుతుంటే ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళంతా ఈ సోకాల్డ్ పొలిటీషియన్ బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ముందు అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత పట్ల అవమానంగా మాట్లాడిన అమిత్ షా మీద ధైర్యం ఉంటే వాస్తవాన్ని ప్రయత్నం చేయగలిగే ధైర్యం ఉంటే అది అనమని కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.